తోరంగి పిహెచ్సిలో హెల్త్ సూపర్వైజర్ గా షేక్ ఇబ్రహీం వర్క్ చేస్తున్నారు. రిసెప్షన్ సందర్భంగా గత రాత్రి సెవెన్స్ కా హోటల్లో విందు ఏర్పాటు చేయగా హోటల్ వారు కల్తీ మాంసంతో విందు భోజనాలు ఇచ్చారని ఫంక్షనర్స్ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా 250 ప్లేట్స్ మటన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా హోటల్ వారు ఇచ్చిన బిర్యానీ ముద్దగా ఉంది. మటన్ కి బదులు గొడ్డు మాంసం కలిగిందని అనుమానంతో అతిథులు బిర్యానీ తినకుండా వదిలిపెట్టేశారు. బిర్యానీ బాగోలేదని హోటల్ మేనేజ్మెంట్ కు తెలిపినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు మేనేజ్మెంట్. ఆర్డర్ ఇచ్చిన బిర్యానీకి 27,000 రూపాయలు బిల్లు వసూలు చేసి హోటల్ నుండి బయటకు పొమ్మని బెదిరించారు హోటల్ యాజమాన్యం. 112కు ఫిర్యాదు చేసిన బాధితులు ఫిర్యాదుతో హోటల్కు వచ్చి ఫుడ్ శాంపిల్స్ తీసుకున్నారు పోలీసులు. స్టార్ హోటల్ కావడంతో ఇది సెంట్రల్ పరిధిలో ఉంది కాబట్టి మా పరిధిలో లేదు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మేము చర్యలు తీసుకోగలమంటున్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్. చెప్పి షరతులు ఉన్నాయి దానికి, అవన్నీ చేయట్లేదు సరే కదా. దీనిలో ఇక్కడ ఫుడ్ మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఇవాళ కంప్లైంట్ కాదు, ఇంత ముందు కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఆ కంప్లైంట్లు ఏవి వచ్చినా కూడా ఇది ఏంటంటే ఏదో వెనకాల ఒక శక్తిని పెట్టుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఆ శక్తి ఏంటనేది ఇప్పుడు లాగుతున్నాం మేము సిపిఎం పార్టీగా కూడా ఈ విషయంలో ఎంటర్ అవుతున్నాము. ఇవాళ రేపు దీనికి ఇక్కడ ధర్నా కూడా కార్యక్రమం చేస్తాము. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళ కుటుంబ సభ్యులు అందరం తీసుకొచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తాము. దీని పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటికి లాగుతాము. దానికి మీడియా సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పి కాకినాడలో వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు అన్ని కూడా బయటికి లాగాలని చెప్పి మీడియా సోదరులందరూ దీనికి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమం రేపే మొదలు పెడతాము. వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అవకాశం ఉంటే ఇవాళే. నేను పెళ్లి కొడుకుకి కజిన్ అవుతాను. సో నిన్న మ్యారేజ్ స్టార్ట్ అయిన తర్వాత మేము 9:30 టైంకి డిన్నర్ చేయడానికి వెళ్ళాం. అయితే డిన్నర్ స్టార్ట్ అయిన తర్వాత ఫుడ్ బాగాలేదని చెప్పేసి మేము ప్లేట్ ఏదైతే ఫుడ్ బాగాలేదో అది పక్కన పెట్టేసి నెక్స్ట్ రుమాలి రోటీస్కి ట్రై చేసాం. వరస్ట్గా ఉందని చెప్పి మేనేజర్ని పిలిచాం, దుర్గాప్రసాద్ గారిని పిలిస్తే ఆయన టేస్ట్ చేశారు. అవి కెమెరాస్లో ఉన్నాయి, వాళ్ళ కెమెరాస్లో వీడియో తీసుకుంది. అయితే దుర్గాప్రసాద్ గారు టేస్ట్ చేసి మాతో ఏమన్నారంటే ఫుడ్ బాగాలేదండి, మీరు టేస్ట్ చేయండి. ఆయనతో తినిపించాం. మేము తినిపిస్తే రీప్లేస్ చేస్తాం మేడం, ఇప్పుడు ఇష్యూ చేయొద్దు, మీరు ఇప్పుడు ఇష్యూ చేస్తే మొత్తం అందరూ కలిసి ఒకటైపోతారు అనే దాని మీద అతను ఏం చేశాడంటే ఇష్యూ చేయొద్దు, మనం మాట్లాడదాం ఫంక్షన్ అయిపోయిన తర్వాత అని చెప్పాడు మాతో. సరే సార్ మీరు పని చేయండి, మీరు కుక్ని కూడా తీసుకొచ్చి ఒకసారి టేస్ట్ చేయమని చెప్పండి అని చెప్పాం. సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చి టేస్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నైట్ మాకేమైందంటే వాళ్ళు రివర్స్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు కావాలని చేస్తున్నారు ఇలా అని చెప్పేసి వాళ్ళు టేస్ట్ చేసిన వీడియోస్ అన్ని నిన్న నైట్ మేము తీయించాం. పెన్ డ్రైవ్ ఇచ్చాము ఆల్రెడీ మన పోలీస్ వాళ్ళకి. వాళ్ళేమో చెక్ చేసి మాకు ఏదన్నా చెప్తానన్నారు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది సార్. బిర్యానీలో మటన్ బిర్యానీ అనేది అసలు లేదు, అంటే అది పీస్ ఉడకడం కోసం రైస్ని హల్వా చేస్తాడు. రైస్ అసలు ఉడకలేదు, ఏం లేదు. తిన్న వాళ్ళు అందరూ జెంట్స్ అందరూ ఇది బీఫ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మిగతా అంటే మేము అందరం కలిసి ఉన్నాం, మా మ్యారేజెస్కి అన్ని మతాల వాళ్ళు వస్తారు. ఇప్పుడు మేము ఇలా పెట్టాము అంటే వాళ్ళలో కొంతమంది తింటారు, అందరూ తింటారని చెప్పారు. కొంతమంది జెంట్స్ తిన్న వాళ్ళు ఏమన్నారంటే ఇది బీఫ్గా అనిపించిందమ్మ మాకు అని చెప్పేసి అన్నారు. మేము అప్పుడు అడిగితే ఇప్పుడు ఇష్యూ చేయొద్దు మేడం, మనం మాట్లాడదాం అని చెప్పి ఇప్పటి వరకు చెప్పాం. కానీ మాకు ఇప్పుడు జరిగింది, తర్వాత మిగతా ఫ్యామిలీస్కి కానీ ఎవరికి జరగకూడదనే దాని మీద మేము కంప్లైంట్ రైజ్ చేస్తున్నాం. ఇప్పుడు నైట్ చాలాసేపు ఉన్నాం సార్. ఏంటి ఈయన ఫారూక్ అనే ఆయన డైరెక్ట్గా తాగేసి వచ్చి మన మీదకి మీరు అందరూ బయటకు పోండి, మీరు గెంటేయండి అని చెప్పేసి కాల్ ది కాప్స్ అని చెప్పేసి రివర్స్లో మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మార్నింగ్ రివర్స్లో మా మీద కేసు పెడతానన్నాడు. అసలు మా పిల్లలు కానీ మేము కానీ ఒక్క ఐటమ్ని టచ్ చేయలేదు. ప్లేట్స్ వచ్చి డబుల్ ప్లేట్స్ తినేసారు అంటున్నారు. ఉన్న ప్లేట్స్ ఫుడ్ బాగాలేక పక్కన పెట్టి వేరే ప్లేట్ తెచ్చుకొని వేరే ఫుడ్ ఐటమ్ ట్రై చేసాం అంతే. ఇప్పుడు వీళ్ళేంటంటే రివర్స్లో ఒక్క ఫుడ్ ఐటమ్ బాగాలేదు సార్. నా పేరు మొహమ్మద్ ఇబ్రహీం సాహెబ్. నేను తోరంగి గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. గత ఆదివారం మా అబ్బాయికి వివాహం అయింది సార్. వివాహం అయిన తర్వాత అంతకుముందు 2 నెలల క్రితము మేము నెట్లో చూసి ఇక ఈ సెవెన్స్ కా అన్న ఇక్కడ హోటల్కి వచ్చి ఈ హోటల్ వాళ్ళతో మాట్లాడాము సార్. ఇవంతా చూసి అక్కడ లొకేషన్ అంతా నచ్చి మా అబ్బాయి రిసెప్షన్ ఇక్కడ పెట్టుకుంటున్నాము అని చెప్పి అడిగాం సార్. అడిగితేనేమో వాళ్ళు మేము అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము, అన్ని రకాలు చూస్తాం, మీకు ఫుడ్ కూడా మేము చాలా చక్కటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, ఫుడ్ ఐటమ్స్లో ఏది బాగాలేకపోయినా మేము ఎంటైర్ అమౌంట్ ఆన్ ద స్పాట్లో రిటర్న్ ఇచ్చేస్తాము అని చెప్పి ఇలాల ఇబ్రహీం చెప్పి అన్నారు సార్. చాలా బాధ వేసింది సార్. ఒకవైపు నుంచి బంధువులు సముదాయించడం, ఒకవైపులో వచ్చిన అవమానం తట్టుకోవడం, నా పరువు, నా డిగ్నిటీ, నా మర్యాద, నా కుటుంబ మర్యాద అంతా తీసేశారు సార్. మేము ఇదంతా కూడా అందరు ఎదురుకుండా వీళ్ళు పెద్ద హాస్పిటల్ కదా, వీళ్ళ పరువు తీయడం ఎందుకు,
వీళ్ళ పరువు తీయడం అని చెప్పి మేము అని అందరు ఎదురుకుండా పరువు తీయడం, కస్టమర్స్ కూడా తిరుగుతున్నారు సార్. అందుకని మేము అంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏవండి ఏంటి ఇలా ఎందుకు చేశారు ద్రోహం, మాకు ఇంత అన్యాయం చేయాల్సిన అవసరం ఏముంది, మేము అక్కడ అడిగింది భోజనం మా దగ్గర కుదరలేదంటే అని చెప్పంటే అతను అంటున్నాడండి, అతను వచ్చే ఫారూక్ అన్నది మీ మేనేజర్ గారిని పిల్లలంటే మమ్మల్ని అందరినీ ఆడవాళ్ళం 12 మంది ఆడవాళ్ళు 20 మంది మగవాళ్ళు ఉన్నాం సార్. వెళ్ళిపోతున్నప్పుడు చిన్న పిల్లలు 4 చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఉన్నా కూడా 2 గంటల తర్వాత అతను వచ్చి సార్ గెట్అవుట్, మీరు అందరూ ఇక్కడ ధర్నా చేత రుబాబు చేస్తున్నారా, మేము పోలీస్గా కాల్ ద క్యాబ్ అని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు సార్.